నమస్తే. మొత్తానికి ఎమ్మెల్సీ కవిత కొత్త పార్టీ కార్యాలయాన్ని ఓపెన్ చేసింది. సో ఒక పక్కన అది జాగృతి కార్యాలయం అయినప్పటికీ అది ఆమె పెట్టబోయేటువంటి ఓ పార్టీకి ఆ సంబంధించినటువంటి ఆఫీస్గానే ప్రచారం అవుతా ఉన్నది. ఆమె సంబంధించినటువంటి ఇలా ప్రారంభించినటువంటి సంబంధించినటువంటి పార్టీ కార్యాలయంలో ఉన్నటువంటి ఫోటోలు, ముఖ్యంగా వాళ్ళ నాయన ఫోటో పెట్టుకున్నది కేసీఆర్ ఫోటో. అది పెద్దగా ఒక దర్దాపుగా ఒక 4-5 అడుగుల సంబంధించినటువంటి ఫోటో పెద్ద ఎత్తున పెట్టుకున్నది. దాంతోపాటు మరో పక్కన ప్రొఫెసర్ జయశంకర్ సార్ యొక్క ఫోటో సైతం కూడా సంబంధించినటువంటి ఆ కార్యాలయంలో కనబడతా ఉన్నది. దాని తర్వాత కవిత గారి యొక్క ఫోటో, వాళ్ళ నాయన ఫోటో కూడా స్పష్టంగా కనబడతా ఉన్నది. ఇగో దాంతోపాటు ఇక్కడ నలుగురు సంబంధించినటువంటి మహనీయుల ఫోటోలతో పాటు తెలంగాణ తల్లి పాత విగ్రహం ఏదైతే ఉంటుందో పాత రూపంలో ఉన్నటువంటి విగ్రహాన్ని సైతం కూడా సంబంధించినటువంటి కార్యాలయంలో పెట్టడం జరిగింది. ఇంతకుముందేమో అశోక్ నగర్లో జాగృతి పేరు మీద కార్యాలయం ఉండేది, అక్కడ సరిపోవట్లేదు అని చెప్పేసి ఆమె చెప్తూ వస్తూ ఉన్నది. అందుకని చెప్పేసి మేము ఇప్పుడు కొత్తగా పెద్ద కార్యాలయం తీసుకోవడం జరిగింది, ఇక్కడి నుంచే తమ యొక్క కార్యాచరణ ఉంటుందని చెప్పేసి కూడా తెలుస్తూ ఉన్నది. దాంతోపాటు ఈరోజు జరిగినటువంటి ఈ సంబంధించినటువంటి పార్టీ యొక్క కార్యాలయం ఏదైతే ఉందో జాగృతి కార్యాలయం అని చెప్పేసి ఏదైతే అంటా ఉన్నారో ఈ కార్యాలయం లోపల కనుక మనం చూసుకున్నట్టయితే మొత్తం లోపల కనబడతా ఉన్నటువంటిది కేసీఆర్ ఫోటో మాత్రమే. మరో పక్కన ఎక్కడ కూడా గులాబీ కలర్కు సంబంధించినటువంటిది ఎక్కడ కూడా అది అయితే కనపడట్లేదు. మరో పక్కన ఇక్కడ మహనీయుల ఫోటో, అంబేద్కర్ గారి యొక్క ఫోటో కనబడతా ఉంది. అంబేద్కర్ గారి యొక్క ఫోటోతో పాటు ఇక్కడ ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఫోటో, మరో పక్కన సావిత్రిబాయి పూలే ఫోటో కనబడతా ఉంది. అలాగే జ్యోతిరావు పూలే గారి యొక్క విగ్రహం అయితే ఈ సంబంధించినటువంటి కార్యాలయం అయితే స్పష్టంగా కనబడతా ఉన్నది. సో ఇంకా ఏమేమి ఉన్నాయంటే మొత్తానికి ఆమె కొన్ని కాంట్రవర్సీ కామెంట్లు చేసిన తర్వాత కొత్తగా పార్టీ కార్యాలయం ఏంటి, మరో పక్కన ఆమె పార్టీ స్థాపించబోతా ఉందా. ఇగో ఇక్కడ ఈ యొక్క వెనకాల ఉన్నటువంటి మీడియా సమావేశం నిర్వహిస్తూ ఉంటే మీడియా కాన్ఫరెన్స్ హాల్ ఇది. దీంట్లో తెలంగాణ జాగృతి అన్నటువంటి సంబంధించినటువంటి అక్షరాలు కనబడతా ఉన్నాయి. ఆమె సంబంధించినటువంటిది మొదటి నుంచి కూడా బతుకమ్మతోటే జాగృతితోటే కల్వకుంట్ల కవిత తెలంగాణ సమాజానికి కొంత దగ్గరగా అయ్యేటువంటి ప్రయత్నం చేసింది. దాంట్లో భాగంగానే తెలంగాణ జాగృతి అని మాత్రమే ఇక్కడ స్పష్టంగా కనబడుతూ ఇక్కడ అమరవీరుల స్తూపం, ఇక్కడ తెలంగాణ తల్లి యొక్క సంబంధించినటువంటి ఒక ఫోటో కనబడతా ఉన్నది. నా తెలంగాణ కోటి రతనాల వీర అంటూ ఇక్కడ ఒక కొటేషన్ అయితే కనబడతా ఉంది. పైన జై తెలంగాణ జై జాగృతి, జై తెలంగాణ జై జాగృతి, బీఆర్ఎస్ఓ టీఆర్ఎస్ఓ ఎక్కడ కూడా కనబడట్లేదు. మరో పక్కన కేసీఆర్ ఫోటో కనబడతా ఉన్నది. దాంతోపాటు జయశంకర్ సార్ ఫోటో మాత్రమే ఈ సంబంధించినటువంటి ఆ ఫ్లెక్సీలలో కనబడతా ఉంది, ఉన్నటువంటి అక్కడ కూడా కనబడతా ఉంది. మరో పక్కన కవిత ఇవాళ ఈ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించేటువంటి దశలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఏ నేత కూడా ఒక్కడు కూడా కనబడలేడు, ఏ ఒక్క నేత లేడు, ఎవరు కూడా ఆ పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవానికి ఎవరు కూడా రాలేదు, ముందుగా ఈమె ఆహ్వానించలేదు. ఈమె మెడలో కనబడతా ఉన్నటువంటిది కూడా ఎక్కడ కూడా టీఆర్ఎస్ అనో బీఆర్ఎస్ అనో ఇక్కడ కూడా స్పష్టంగా ఎక్కడ కూడా కనబడట్లేదు. ఆమె బీఆర్ఎస్ పార్టీతో తెగదెంపులు తెంపుకునేందుకే కొత్త కార్యాలయాన్ని ప్రారంభించింది అన్నటువంటిది కొంత వాదన కూడా వినపడుతున్నటువంటి సందర్భంలో ఈ యొక్క కార్యాలయం ఇప్పుడే ఓపెన్ చేయడానికి ఆమె యొక్క ఉద్దేశం ఏంటిది, ఆమె నాయనను బెదిరించడానికి ఏమైనటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నదా, మరి ఒకవేళ నాయనను బెదిరించాలంటే మరి నాయన పైన చాలా రకాలుగా ఆమె మాట్లాడుతూ ఉన్నది. జై కేసీఆర్ అంటా ఉన్నది, మా బాపు మీద నమ్మకం ఉంది అంటుంది, మా బాపు నేతృత్వంలో పనిచేయాలని చెప్పేసి అన్ని అంటా ఉన్నానని చెప్పేసి కూడా కాసేపు క్రితమే ఆమె ఈ సంబంధించిన కార్యాలయాన్ని ప్రారంభించిన తర్వాత కొన్ని ఆమె వ్యాఖ్యలు చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే జై కేసీఆర్ మాట్లాడింది, మా నాయనకు ఏమన్నా అయినట్టయితే నేను ఊకోను, 4వ తారీఖున ధర్నా ఉండబోతా ఉన్నది, 4వ తారీఖున పెద్ద ఎత్తున కూడా కేసీఆర్కి ఇచ్చినటువంటి కాళేశ్వరం కమిషన్ ఇచ్చినటువంటి నోటీస్ ఏదైతే ఉందో ఈ నోటీస్ ద్వారా మేము ప్రజాక్షేత్రంలోకి వెళ్ళబోతా ఉన్నాం. ఈ నోటీసు కాళేశ్వరం కమిషన్ ఇచ్చింది కాదు, ఇది కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి కమిషన్, ఇది కాంగ్రెస్ కమిషన్, ఇది కాళేశ్వరం కమిషన్ కాదు, ఇది కాంగ్రెస్ కమిషన్ అంటూ ఆమె విమర్శలు కూడా ఆమె చేసినటువంటి ఆ సందర్భం కూడా కనబడతా ఉంది. దాంతోపాటు ఆమె ప్రెస్ మీట్లో పెడుతున్నటువంటి ఆ సందర్భంలో ఆమె మెడలో మరి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కండువ కనపడలేదు, బీఆర్ఎస్ పార్టీ నినాదాలు ఇవ్వలేదు. ఆమె ప్రసంగం అయిపోయిన తర్వాత జై కేసీఆర్ అంది, అలాగే జై జాగృతి అని చెప్పేసి కూడా అన్నది, జై తెలంగాణ అన్నది, జై జాగృతి జై కేసీఆర్, ఈ 3 పదాలు మాత్రమే ఆమె వాడడం జరిగింది. దాని తర్వాత జై బీఆర్ఎస్ టీఆర్ఎస్ అని ఎక్కడ కూడా ఆమె మాట్లాడినటువంటి మాటలు కనపడకపోవడం కొంత ఆమె ఎప్పటికైనా కానీ ఆ పార్టీలో ఉండేందుకు ఆమె సుముఖంగా లేనట్టుగా తెలుస్తూ ఉంది. మరో పక్కన కేటీఆర్ని ఆమె ఇన్ని చేస్తున్నప్పటికీ ఇన్ని చేయడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటిదంటే వాళ్ళ నాన్న దగ్గర ఎక్కడ కూడా ఆమె బ్యాడ్ కావద్దు, కానీ ఆమె ఒక పక్కన తండ్రి పైన ప్రేమ చూపెడుతూనే తన అన్న పైన విషం కక్కేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నది.
అంటే మొత్తానికి ఆయనకు పార్టీ ప్రెసిడెంట్ పదవి మాత్రమే ఉండాలి తప్పించి మిగతా సంబంధించినటువంటి అధ్యక్ష బాధ్యతలని ఎట్టి పరిస్థితుల్లో కూడా అప్పగించేటువంటి ఆ ప్రయత్నం చేయకూడదు. అట్లా అయినట్లయితే ఇబ్బందులు ఉంటాయని చెప్పేసి ఆమె హెచ్చరించడంతో పాటు నా పైన కొంతమంది ఓర్వలేక నా పైన విమర్శలు చేస్తా ఉన్నారు, దాడి చేస్తా ఉన్నారు అని కూడా ఆమె మాట్లాడిందంటే ఒక ఇంతగా ఆయనను ఉద్దేశించే కేటీఆర్ను ఉద్దేశించే ఆమె ఏమైనా మాట్లాడిందా అనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇక మా సంబంధించినటువంటి ఏది కొంతమంది ఆశలు కూడా అడి ఆశలు అయినాయి అన్నటువంటి వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. కొంతమంది ఆశలు అడి ఆశలు అంటే మరి కేటీఆర్కి పార్టీ బాధ్యతలు అప్పగించాలని చెప్పేసి అనుకున్నటువంటి సందర్భంలో మరి కేసీఆర్ ఏమైనా యూటర్న్ తీసుకున్నాడా, కేసీఆర్ ఆయన వాళ్ళ కొడుక్కి ఆయన ఉన్నటువంటి రోజులు మరి ఎవరికి కూడా ఆ బాధ్యతలు అప్పగించొద్దు అన్నటువంటి దానిపైన యూటర్న్ తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. కొంతమంది ఆశలు అడి ఆశలు అయినాయి అని చెప్పేసి అనడంతో పాటు మరో పక్కన కేసీఆర్ పైన ఈగ వాలినా కానీ నేను ఊరుకోను, కేసీఆర్కి ఒక పక్కన ఒక కన్ను ఆయనదైతే రెండో కన్ను జాగృతి అని చెప్తా ఉన్నది. అంటే ఈ అన్ని వ్యాఖ్యలు చూసిన తర్వాత కవిత యొక్క కార్యాచరణ కొంత ఆమె చాకచక్యంగా మాట్లాడినట్టుగానే తెలుస్తా ఉన్నది. ఒక పైన తండ్రి పైన ప్రేమను చూపెడుతూనే అన్న పైన విమర్శల దాడి కూడా ఆమె చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఒక పక్కన బీఆర్ఎస్ పార్టీ పైనో లేకపోతే ఇంకా మిగతా సంబంధించినటువంటి లేఖపైనో దేనిపైన ఆమె మాట్లాడకపోయినప్పటికీ ఆమె మెడలో వేసుకున్నటువంటి కండువ కానీ అంటే జస్ట్ జాగృతి అన్నటువంటి పేరు మీదనే ఆమె ఉంది. ఇక గులాబీ కండువనో లేకపోతే ఏ కండువ కూడా లేదు. ఆ కండువ పైన కూడా జాగృతికి సంబంధించినటువంటి ఆమె ఓన్లీ జాగృతి తెలంగాణ జాగృతి అని చెప్పేసి ఒక లోగో ఉంది తప్పించి మిగతాది కూడా ఎక్కడ కూడా కనబడట్లేదు. ఈ ఫోటోలు మాత్రమే, ఈ విగ్రహాలు మాత్రమే అలా ఆమె పార్టీ కార్యాలయంలో ప్రత్యేకంగానైతే కనబడతా ఉన్నాయి. మరో పక్కన కాంగ్రెస్ పార్టీ పైన కూడా ఆమె కొంత కొన్ని వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. మరో పక్కన అమరులకు సంబంధించినటువంటి అమరవీరులకు సంబంధించినటువంటి వాళ్ళ పేర్లైన పెట్టాలి రాజీవ్ యువ వికాసానికి. రాజీవ్ గాంధీకి ఈ తెలంగాణకి ఏం సంబంధం, దీన్ని మార్చుకోవాలి. మరి రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజైనా రేవంత్ రెడ్డి గారు జై తెలంగాణ అంటూ నినాదాలు ఇవ్వాలంటూ ఆమె చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు అయితే ప్రత్యేకంగా అయితే కనబడతా ఉన్నాయి. ఈ సంబంధించినటువంటి కొద్దిసేపటి క్రితమే ఈ పార్టీ కార్యాలయం నందినగర్లో అంటే వాళ్ళ కవితకు సంబంధించినటువంటి ఇల్లు నందినగర్లో ఉంటుంది. ఆ నందినగర్ వాళ్ళ ఇంటికి కాస్త దూరంలోనే బీఆర్ఎస్ జాగృతికి సంబంధించిన కార్యాలయాన్ని ఈరోజు ప్రారంభించి ఇక్కడి నుంచే నా యొక్క కార్యాచరణ ఉంటుంది. ఇక్కడి నుంచే ఏం మాట్లాడాలనుకున్నా కానీ ఇక్కడి నుంచే ఉంటుంది. రెగ్యులర్గా తమ యొక్క కార్యకలాపాలు కానీ జాగృతికి సంబంధించినటువంటి విధి విధానాలు ఏ విధంగా ఉండాలన్నటువంటి దానిపైన ఇక్కడి నుంచే కార్యాచరణ ఉంటుంది. 4వ తారీఖున పెద్ద ఎత్తున జాగృతి ఆధ్వర్యంలో కేసీఆర్కి ఇచ్చినటువంటి కాళేశ్వరం కమిషన్ ఇచ్చినటువంటి నోటీసుల పైన భారీ ధర్నా ఉంటుందంటూ ఈరోజు ఒక పోస్టర్ను కూడా ఆమె ఆవిష్కరించినటువంటి సందర్భం కనబడతా ఉంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.